महाबलः राजाजयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मण हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि मिषतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दासतिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरेणं जहि रावणिं तपस्वाध्यायनरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवं श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीरामाय नमः। ఇప్పటి వరకు శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండము, కిష్కింధ, సుందర ఈ కాండల వరకు ప్రతి శ్లోకాన్ని కూడా చేతి వ్రాతగా శ్లోకాలన్నీ రాసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రస్తుతం సుందరకాండలో ఉన్నది. సుందరకాండలో కూడా 58వ సర్గ వరకు ఈ యొక్క శ్లోకాలన్నీ వ్రాసుకుంటూ వచ్చాం. ప్రస్తుతం సందర్భం హనుమంతుడు సీతమ్మని వెతికి లంకా పట్టణాన్ని కాల్చి తర్వాత లంక నుండి బయలుదేరి వానరుల దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో జాంబవంతుడు, అంగదుడు అందరూ కూడా కూర్చొని హనుమంతుడిని అడుగుతారు, నీవు లంకకి వెళ్ళి వచ్చేటటువంటి సమయంలో నీకు కలిగినటువంటి కష్టాలు, నీ అనుభవాల గురించి మాకు చెప్పు అని జాంబవంతుడు అడిగితే హనుమంతుడు కూర్చోబెట్టి హిమవత్ పర్వతం దగ్గర కూర్చోబెట్టి అందరినీ చెప్పటం మొదలు పెడతాడు. మొదలుగా హిమవత్ పర్వతం దగ్గర ప్రారంభమైనటువంటి హనుమంతుడు మొదలుగా మైనాకుడు ఎదురొస్తాడు. మైనాకుడు నా యొక్క ప్రయాణాన్ని ఎవరో ఆపటానికి ప్రయత్నిస్తున్నారు అని అనుకున్న మైనాకుడిని, కానీ మైనాకుడు నాకు సహాయం చేయాలని, నాకు సహకారం చేయటం కోసం వచ్చినటువంటి వ్యక్తి అని మైనాకుడే నాకు స్వయంగా చెప్పి ఆతిథ్యం ఇవ్వాలి అనుకున్నాను, అందుకే వచ్చాను అని కూడా అన్నాడు. ఇప్పుడు ఆతిథ్యం తీసుకునేటటువంటి సమయం కాదు, రామ కార్యార్థమై వెళుతున్నా అని నేను మైనాకుడితో చెప్పగా మైనాకుడు ఆనందపడి నీకు మంచి జరుగుతుంది, వెళ్ళిరా శీఘ్రంగా అని నాకు దారి ఇచ్చాడు. ఆయన మైనాకుడు పర్వతంలాగా మొదలు నాకు దర్శనమిచ్చాడు, ఎదురుగా వచ్చాడు. తర్వాత మానవ రూపాన్ని ధరించి ఆ సముద్రంలో కలిసిపోయాడు. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత సురస అనేటటువంటి నాగదేవత వచ్చి నన్ను ఆహారంగా కోరింది. నేను ఆమె నోట్లోకి చిన్న రూపం ధరించి ఆమె నోట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చా. నా యొక్క చతురత చూసి ఆ నాగదేవత భళా అని నన్ను ఆశీర్వదించి నన్ను వెళ్ళిపో అన్నది. ఆ తర్వాత సింహిక అనేటటువంటి రాక్షసి వచ్చింది. నా ఎదురు నా నీడని వెనక్కి గుంజుతూ ఉంది. అటువంటి సమయంలో నేను ఆ సింహిక ఎవరాని కింద తల వంచి చూస్తే నీళ్లల్లో ఉన్నది ఒక రాక్షసి, భయంకరమైనటువంటి రూపంతో. ఆ రాక్షసి నాతో ఇలా అన్నది, ఓ వానరా, నేను ఆహారం తీసుకొని చాలా కాలమైంది, నీవు నాకు ఆహారంగా కావాలి, నిన్ను నేను కోరివను అని అన్నది. అటువంటి సమయంలో నేను 15 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఆకారాన్ని ధరించా. ఆ రాక్షసి 10 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి శరీరంతో ఉంది. నేను అంతకన్నా పెద్ద శరీరాన్ని పెంచి ఆ తర్వాత వెంటనే బొటనవేలంత పరిమాణంలోకి నా ఆకారాన్ని తగ్గించుకొని ఆ రాక్షసి నోట్లోకి వెళ్ళి కంఠంలోకి దిగి ఆమె గుండెని పిండేసి గుండెని ఛేదనం చేశా. బయటికి వచ్చా. అప్పటికి ఆ రాక్షసి ప్రాణాలు పోయి సముద్రంలో పడి ప్రాణాలు వదిలేసింది. అక్కడి నుండి ఇక నేను నా శరీరాన్ని పెంచుకొని లంకా పట్టణానికి దగ్గరికి దిగినప్పుడు లంకా పట్టణాన్ని కాపలాగాసేటటువంటి లంకిణి అనేటటువంటి రాక్షసి నన్ను అడ్డుపడింది. నాకు అడ్డుపడి ఎవరు నువ్వు ఎందుకు వెళుతున్నావు అని అడిగింది. నన్ను అడిగితే నేను ఇలా లంకను చూడటానికని వెళుతున్నా అని చెప్పగా
నేను పోనివ్వనన్నది. వెంటనే నేను నా యొక్క ఎడమ చేత్తో గుప్పడి ముడిచి నేను ఆ రాక్షసిని ఒక గుద్దగానే సవ్యముష్టి ప్రహారేణ పరిత్యజ్య సుభైరవాం. నేను ఎడమ చేత్తో గుప్పెడు ముడిచి ఒక గుద్దగానే ఆ రాక్షసి వెంటనే భళా వానర, నువ్వు లోపలికి వెళ్ళు, నిక్షేపంగా అంతా సంచరించు, లంకలో ఉన్న రాక్షసులందరినీ జయించు, నీకు జయం కలుగుతుంది అని నాకు దారిచ్చింది ఆ లంకిని. ఆ తర్వాత నేను రావణ భవనానికి వెళ్ళా. మొదలు సీతమ్మ తప్ప అందరూ కనపడ్డారు. ఆ తర్వాత ఎన్నో ఉద్యానవనాలు, నందనవనాలు, సరస్సులు అన్నీ చూసుకుంటూ, తోటలు, ఫల తోటలు, వృక్ష తోటలు అన్నీ కూడా చూసుకుంటూ అశోకవనానికి వచ్చాను. అక్కడ అశోకవనంలో శింశుపా వృక్షము అనేటటువంటి వృక్షం పైన నేను ఉన్నప్పుడు ఆ వృక్షం కిందనే ఒక మధ్య వయస్సు కలిగినటువంటి స్త్రీ, అలాగే ఒకే జడతో ఉన్నటువంటి ఒక మానవ కాంత నాకు కనపడింది. ఆమె చాలా బాధపడుతూ నిష్ఠూర్పులు విడుస్తూ భర్త క్షేమాన్ని కోరుతూ భర్త దగ్గరికి చేరాలి అనేటటువంటి ఒక ఆతృతతో గొప్ప సౌందర్య రాశిలాగా ఉన్నటువంటి ఒక యవ్వనవతి నాకు కనపడింది అక్కడ. ఆమె భూమి మీద ఉంది, కూర్చొనే ఉంది, నేల మీద పడుకొని ఉన్నది. ఆహారం తీసుకొని చాలా కాలం అయింది. స్నానము అవి లేక వస్త్రాలన్నీ మలినమైపోయాయి, జుట్టంతా అట్టలు కట్టుకొని ఉన్నది. అలాంటి సౌందర్యవతిని నేను చూసి ఆమె ఉన్నటువంటి స్థితి, ఆమె చుట్టూ ఉన్నటువంటి ఘోరమైనటువంటి రాక్షసులు ఆమెకి కాపలాగాయటాన్ని పరిస్థితి చూసి ఈవిడే సీత అయి ఉండవచ్చు అని నేను నిర్ధారణకు వచ్చాను అని హనుమంతుడు వానరులందరికి కూడా తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. తాం దృష్ట్వా తాదృశీం నారీం రామపత్నీం యశస్విని తత్రైవ శింశుపా వృక్షే పశ్యన్నహమ వస్థితః. రాముడు భార్య అట్టి స్థితిలో నాకు కనపడింది. నిష్ఠూర్పులు విడుస్తూ బాధపడుతూ నేల మీద శయనించి ఉంది. ఏకవస్త్రంతో ఉన్నది, జుట్టు ఒకే గెడతో ఉన్నది, గొప్ప సౌందర్య రాశిలాగా ఉన్నది. సంస్కారం లేక స్నానాదులు ఏమీ లేక దుమ్ము కొట్టుకొని ఉన్నది. అటువంటి స్త్రీని నేను చూశాను. సీత నాకు కనపడింది, సీతనే అని నేను అనుకున్నా. అలాగే నేను ఆమెను ఆ శింశుపా వృక్షం పైన ఉండి క్రిందకు చూశా. తతో హలహలా శబ్దం కాంచీనూపురమిశ్రితం శృణోమ్యధిక గంభీరం రావణస్య నివేశనే. నేను ఆ శింశుపా వృక్షం పైన కూర్చొని ఈ యొక్క స్త్రీని చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంతలో అదే సమయంలో రావణుడు తన గృహంలోంచి బయలుదేరి తెల్లవారుజామున వచ్చాడు. వడ్డాణ ధ్వని, ఆభరణాలన్నీ కూడా ధరించి వస్తూ ఉన్నాడు. ఆ ధ్వని నాకు వినపడింది. అందెలు, ఆ రావణుడు వేసుకున్నటువంటి కాలి ముంగురులు కావచ్చు, అలాగే కడియాల శబ్దం ధ్వని నాకు వినపడింది. గంభీరమైనటువంటి ధ్వని, కోలాహలం, రావణుడు చుట్టూ తన భార్యలు, సైన్యం అంతా వచ్చేటటువంటి శబ్దం నాకు ఆ సమయంలో వినపడింది. తతో హలహలా శబ్దం కాంచీనూపురమిశ్రితం శృణోమ్యధిక గంభీరం రావణస్య నివేశనే. రావణుడి గృహంలోంచి రావణుడు వచ్చాడు, తన సైన్యంతో వచ్చాడు. వచ్చేటటువంటి సమయంలో గంభీరమైనటువంటి ధ్వని ముందు నాకు వినపడింది. కోలాహలమంతా వస్తూ ఉంది. తతోహం పరమోద్విగ్నః స్వం రూపం ప్రత్యసంహరం అహం తు శింశుపా వృక్షే
పక్షీవ గహనే స్థితః. ఆ శబ్దం నాకు వినపడగానే భయపడ్డాను. నా రూపం చిన్నదిగా ఇంకా చిన్నగా చేసుకున్నా. అప్పటికే చిన్న రూపంతో ఉన్నా నేను. ఉషధం శతమాత్ర సన్, ఒక చిన్న పిల్లిలాగా నా ఆకారాన్ని మార్చుకున్నా. అప్పటికే చిన్న ఆకారంగా ఉన్నా ఇంకా తగ్గించుకొని దట్టమైన శింశుపా వృక్షం పైన ఆకుల మధ్యలో ఒక పక్షిలాగా దాక్కుని నాకు కనబడకుండా. రావణుడు వస్తున్నాడు కదా, ఏం జరుగుతుందో చూద్దామని. తతోహం పరమోద్విగ్నః, స్వం రూపం ప్రత్యసంహరం అహం తు శింశుపా వృక్షే పక్షీవ గహనే స్థితః. భయపడి నేను చిన్న రూపాన్ని ధరించి శింశుపా వృక్షం పైన ఒక పక్షిలాగా ఆకుల మధ్యలో దాక్కున్నా. తతో రావణశ్చ మహాబలః తం దేశం సమనుప్రాప్త యత్ర సీతా భవత్స్థితా. ఆ శబ్దం ఎప్పుడైతే విని నేను ఆ చెట్టు పైన ఆకుల మధ్యలో దాక్కున్నానో, మహాబలశాలి అయినటువంటి రావణుడు, అతని భార్యలు సీత ఉన్న ప్రదేశానికి వచ్చారు. తతోహం పరమోద్విగ్నః తతో రావణదారాశ్చ. రావణశ్చ మహాబలః తం దేశం సమనుప్రాప్త యత్ర సీతా భవత్స్థితా. రావణుడు రావటాన్ని నేను గమనించా. రావణుడి భార్యలు, అతి సైన్యం అంతా కూడా సీతాదేవి ఉన్న ప్రదేశానికి వచ్చారు. తం దృష్ట్వాధవరారోహ సీతా రక్షో గణేశ్వరం సంకుచ్యో రూపస్తనౌ పీనౌ బాహుభ్యాం పరిరభ్య చ. సుందరమైనటువంటి రూపం కలిగినటువంటిది సీతమ్మ. రావణుడిని చూసి అలాగే ఇలా దగ్గరగా జరిగింది. వస్త్రాలన్నీ సరి చేసుకున్నది, ముడుచుకొని కూర్చుంది. అలాగే గొప్ప సౌందర్య రాశి సీతమ్మ. రావణుడు ఎప్పుడైతే వచ్చి నిలబడ్డాడో ఆమె వస్త్రాలు, ఆమె శరీరం అంతా కూడా ఇలా దగ్గరగా కూర్చొని చూడలేదు రావణుణ్ణి. తం దృష్ట్వాధవరారోహ సీతా రక్షో గణేశ్వరం సంకుచ్యోరుస్తనౌ పీనౌ బాహుభ్యాం పరిరభ్య చ. సౌందర్యమైనటువంటి సీతమ్మ తన వస్త్రాలు, తన శరీరాన్ని దగ్గరగా అనుకొని వస్త్రాలన్నీ కూడా పైన చీరంతా చీర చెంగు పైన కప్పుకొని కూర్చొంది. విత్రస్తాం పరమోద్విగ్నాం వీక్షమాణామితస్తతః
త్రాణం కించిదపశ్యంతీం వేపమానాం తపస్వినీం తామువాచ దశగ్రీవః సీతాం పరమదుఃఖితాం అవాక్షిరాః ప్రపతితో బహుమన్యస్వ మామితి. సీత చాలా దిగులుగా ఉంది ఆ సమయంలో. నేను మొత్తం పరిశీలిస్తూ ఉన్న శింసుపా వృక్షం పైన ఆకుల మధ్యలో నుండి రావణుడు వచ్చి నిలబడిన తర్వాత సీతమ్మ తన వస్త్రాలు తన శరీరం అంతా సర్దుకొని ఇలా దగ్గరగా కూర్చొని దిగులు చెందుతూ ఉంది, భయపడింది. రాక్షసులు ఎవ్వరూ కూడా చుట్టూ కాపలా ఉన్నారు ఆమెకి. ఎవరూ ఆమెను రక్షించేవాడు లేరు. ఆమె ఒక్కటే అయిపోయింది. అందరూ రావణుడు సైన్యం. వణికిపోతూ ఉంది, చాలా బాధపడుతూ ఉంది, దైన్యంతో ఉంది. రావణుడు తల క్రిందకి వంచి నేలపై వాలి నన్ను అంగీకరింపు అని పలికాడు. తలకి రావణుడు కింద చూస్తూ నన్ను అంగీకరించు సీత, నన్ను పతిగా స్వీకరించు అని రావణుడు సీతమ్మతో అనటం విన్నా నేను శింసుపా వృక్షం పైన ఉండి. అవాక్షిరాః విత్రస్తాం పరమోద్విగ్నాం వీక్షమాణా మితస్తతః త్రాణం కించిదపశ్యంతీం వేపమానాం తపస్వినీం తామువాచ దశగ్రీవః సీతాం పరమదుఃఖితాం అవాక్షిరాః ప్రపతితో బహుమన్యస్వ మామితి. తల క్రిందకు వంచి నేలపైన కూర్చొని నేలపైన వాలి నన్ను అంగీకరించు సీత అని రావణుడు సీతమ్మతో అన్నాడు. యది చేత్వం తు దర్పాన్మాం నాభినందసి గర్వితే ద్వౌ మాసావంతరం సీతే పాశ్యామి రుధిరం తవ. ఓ సీతమ్మని నన్ను అంగీకరించు అని కాళ్ళ మీద రావణుడు కిందపడి మోకాళ్ళ మీద నేల మీద వాలి సీతమ్మ అంత దూరంలో కూర్చున్నటువంటి సమయంలో రావణుడు దూరంగా నిలబడి నన్ను అంగీకరించు సీత అన్నాడు. అప్పుడు సీతమ్మ అంటుంది, నీవు నన్ను దర్పము చేత అంగీకరించపోయినచో 2 మాసాల గడువు దాటిన పిమ్మటని రక్తం త్రాగెను. రావణుడు అంటున్నాడు ఈ మాట. యది చేత్వం తు దర్పానాం, శింసుపా వృక్షం పైన కూర్చున్నటువంటి నేను సీతమ్మ పడే బాధంతా చూశా. రావణుడు అంటున్నాడు, సీత నన్ను అంగీకరించు అన్నాడు మొదలు. కానీ సీతమ్మ మాట్లాడలేదు. యది చేత్వం తు దర్పానాం. కాసేపు తర్వాత కొన్ని క్షణాల తర్వాత రావణుడు అంటున్నాడు, ఓ సీత నీకున్నటువంటి దర్పము అహంకారం చేత గనక నీవు నన్ను అంగీకరించకపోతే 2 మాసావంతరం సీతే, 2 నెలలు సమయం ఇస్తున్నా, 2 నెలల తర్వాత అప్పటికీ నువ్వు నా మాట వినకపోతే పాశ్యామి రుధిరం తవ, నీ రక్తాన్ని తాగేసి
నీ మాంసాన్ని తినేస్తా, మా వాళ్ళు నిన్ను వధిస్తారు, నీ ప్రాణాలు తీస్తారు, నిన్ను ఉదయం పూట తినేటటువంటి ప్రాతకాల భోజనాల్లో నిన్ను కలిపేస్తారు, నాకు ఆహారంగా పెడతారు, గుర్తుపెట్టుకో అని రావణుడు గట్టిగా కోపంగా సీతతో అన్నాడు. యది చేత్వం తు దర్పానాం దర్పాన్నాం నాభినందసి గర్వితే ద్వౌ మాసావంతరం సీతే పాశ్యామి రుధిరం తవ. నీ రక్తాన్ని నేను తాగేస్తా అని సీతమ్మతో రావణుడు అన్నాడు. ఏతశ్రుత్వా వచస్తస్త్వా రావణస్య దురాత్మనః వాచ పరమక్రుద్ధా సీతావచనముత్తమం. రావణుడు పలికినటువంటి మాటలన్నీ సీతమ్మ కూడా వింది. చాలా కోపించింది ఆమె. సీతమ్మ కూడా కోపించి ఆవిడ కూడా మాట్లాడటం మొదలుపెట్టింది సీతమ్మ. ఏతశ్రుత్వా వచస్తస్త్వా రావణస్య దురాత్మాః ఉవాచ పరమక్రుద్ధా సీతా వచనముత్తమం. చాలా కోపించినటువంటి సీత ఇట్లా మాట్లాడుతోంది. రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః ఇక్ష్వాకుకులనాథస్య శృషాం దశరథస్య చ అవాచ్యం వదతో దిత్వా కథం న పతితా తవ. సీతమ్మ మాట్లాడుతోంది. శింసుపా వృక్షం పైన కూర్చున్నటువంటి నేను మొత్తం పరిశీలిస్తూనే ఉన్నా. రావణుడు తన భార్యల చేత తన సైనికుల చేత సీతమ్మ దగ్గరికి వచ్చి సీతా నన్ను అంగీకరించు, అలా కాని పక్షంలో నీ దర్పం చేత నీ అహంకారం చేత నన్ను గనక అంగీకరించకపోతే నీకు 2 నెలలు ఈ రోజు నుంచి సమయం ఇస్తున్నా, 2 నెలల తర్వాత కూడా అంగీకరించకపోతే రుధిరం పాశ్యామి రుధిరం తవ, నీ రక్తాన్ని తాగేస్తా అని రావణుడు భయపెట్టాడు, పెద్దగా మాట్లాడాడు. అప్పుడు సీతమ్మ కూడా అంటుంది. రాక్షసాథమ రామస్య భార్యా అమిత భార్యామమిత తేజసః ఇక్ష్వాకుకులనాథస్య శృషాం దశరథస్య చ. ఓ రాక్షసాధమ, నీచుడా అని సీతమ్మ కోపంతో మాట్లాడు. గొప్ప తేజస్సు కలిగినటువంటి శ్రీరాముడి భార్యని, ఇక్ష్వాకు వంశానికి పరుభవైనటువంటి దశరథుడు కోడల్ని, నా విషయం పట్ల ఇట్లా నీవు అనకూడని మాటలు మాట్లాడుతున్నావు, అలాగే ప్రవర్తించకూడని విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ నాలుక ఎందుకు ఊడి పడిపోవటల్లా, నీ ప్రాణాలు ఎందుకు పోవట్లేదు, నేను శ్రీరాముడు భార్యని అని కోపం చేత రావణుణ్ణి చూడకుండా ఒక పక్కకు చూస్తూ సీతమ్మ చెప్తోంది రావణుడితో. రాక్షసాథమ రామస్య భార్యామమిత తేజసః
ఇక్ష్వాకుకులనాథస్య స్నుషాం దశరథస్య చ అవాచ్యం వదతో జిహ్వా కథం న పతితా తవ ఎందుకు నీ నాలుగు ఊడి పడిపోలా? నీవు అనకూడని మాటలు నాతో అంటున్నావు. నేను శ్రీరాముడు భార్యని, ఇక్ష్వాకు వంశానికి ప్రభు అయినటువంటి దశరథుడి కోడలు నేను అని సీతమ్మ కోపంతో అన్నది. కించిద్వీర్యం తవా నార్య యో మాం భర్తురసన్నిథౌ అపహృత్యాగత పాపాతేనా దృష్టో మహాత్మనా. అనార్యుడా, సీతమ్మ తిడుతోంది రావణుణ్ణి. నీకు ఏం పద్ధతి తెలుసు నీకు? రావణ, పాపాత్ముడా, దుష్టుడా, అనార్య, దుష్టుడా, పాపాత్ముడా. నా భర్త నా దగ్గర లేనప్పుడు ఒంటరిగా ఉన్న నన్ను నీవు తీసుకొచ్చావు. అలాగే రాముడు ఉన్నప్పుడు కాదు నువ్వు తీసుకొచ్చింది నన్ను. రాముడు నా దగ్గర లేని సమయంలో అపహరించుకొని తీసుకొచ్చావు. ఇదా నీ పరాక్రమం, ఇదా నీ ధైర్యం, ఇదా నీ వీరత్వం, ఇదా నీ గాంభీర్యం అని సీతమ్మ రావణుని గట్టిగా మాట్లాడుతుంది. నత్వం రామస్య సదృశో దాస్యేప్యస్య నయుజ్యసే యజ్ఞీయః సత్యవాదీ చ రణశ్లాఘీ చ రాఘవః. నీకు రాముడికి పోలిక. నీవు రాముడికి దాసుడుగా ఉండటానికి కూడా పనికిరావు పో అన్నది సీతమ్మ రావణుణ్ణి. నీకు రాముడికి పోలిక లేదు రావణ. రాముడికి నువ్వు దాసుడుగా ఉండటానికి కూడా పనికిరావు. రాముడు యాగాలు చేసినవాడయ్యా, సత్యవాది. ఏది మాట్లాడతాడో అదే పాటించేవాడు సత్యవాది. సత్యాన్నే మాట్లాడతాడు, దాన్నే పాటిస్తాడు. యుద్ధంలో ప్రశంసింపదగినటువంటి యుద్ధ నీతి తెలిసి యుద్ధ నీతి ప్రకారం యుద్ధం చేసి ప్రశంసలు పొందినవాడు శ్రీరాముడు. నీకు రాముడిగా పోలిక అని సీతమ్మ రావణుణ్ణి తల పక్కకి తిప్పి దుష్టుడా, పాపాత్ముడా అని వారిస్తోంది సీతమ్మ. కించిద్వీర్యం తవా నార్య యో మాం భర్తురసన్నిథౌ అపహృత్యా గతః పాపా తేనా దృష్టో మహాత్మనా. ఒక పద్ధతి ప్రవర్తన మంచి ఆచారం లేనటువంటి వాడివి నువ్వు. నా భర్త నా దగ్గర లేనప్పుడు, ఆ మహాత్ముడు చూడకుండగా ఉన్నప్పుడు నన్ను నీవు అపహరించుకొని తీసుకొచ్చావు. నీ పరాక్రమము, నువ్వు, నీ మాటలు అని సీతమ్మ గట్టిగా మాట్లాడుతుంది. నత్వం రామస్య సదృశో దాస్యేప్యస్య న యుజ్యసే యజ్ఞీయః
సత్యవాది సత్యవాదీ చ రణశ్లాఘీ చ రాఘవః. రావణుడు ఎప్పుడైతే నన్ను అంగీకరించు అని చెప్పి, నీవు గనక నన్ను అంగీకరించకపోతే 2 నెలల తర్వాత నీ మాంసాన్ని తిని నీ రక్తాన్ని త్రాగుతా అని చెప్పగానే, రాముడికి నీకు పోలిక, నీచుడా దుష్టుడా, రామస్య సదృశోదాస్యోప్యస్య నయుజ్యసి, రాముడికి దాసుడుగా ఉండటానికి కూడా నువ్వు పనికిరావు. యజ్ఞీయ, రాముడంటే ఎవరు? యజ్ఞయాగాదులు చేసిన వాడయ్యా. సత్యవాది, సత్యాన్నే మాట్లాడేవాడు. సత్యవాది చరణశ్లాఘీ చ రాఘవః, యుద్ధం ఎలా చేయాలో యుద్ధ నీతిని బట్టి యుద్ధం చేసేవాడు రాముడు. ప్రశంసలు పొందేవాడు యుద్ధంలో. అటువంటి రాముడికి నీకు పోలిక. జానక్యా పరుషం వాక్యమేవ ముక్తో దశాననః, జజ్వాల సహసా కోపాక్షితాస్త ఇవ పావకః. రాముడు కోపం వచ్చింది. ఈ మాటలన్నీ విని సీతమ్మ గట్టిగా మాట్లాడింది, కోపంతో మాట్లాడింది. మాట్లాడిన మాటలన్నీ విన్నాడు రావణుడు. రావణుడు విని కోపం వచ్చి చితిలో ఉన్న అగ్ని వలె వెంటనే పెద్దగా భగ్గుమని మండినట్టు, మండే మంట ఒక్కసారిగా పెద్దగా మంట పెరిగినట్టుగా రావణుడు కూడా పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. నత్వం రామస్య సదృశో దాస్యేప్యస్య నయుజ్యసే యజ్ఞీయః సత్యవాదీ చరణశ్లాఘీ చ రాఘవః, జానక్యా పరుషం వాక్యం మేవ ముక్తో దశాననః, జజ్వాల సహసా కోపా కోపాచ్ఛితాస్థ ఇవ పావకః. భగ్గుమని లేచాడు. వివృత్య నయనే క్రూరే, సీతమ్మ అన్న మాటలకి రావణుడికి కోపం వచ్చింది. వివృత్య నయనే క్రూరే, కళ్ళు పెద్దవి చేశాడు. క్రూరంగా కోపంగా చూడటం మొదలుపెట్టాడు. ముష్టి ముద్యమ్య దక్షిణం మైథిలీ హంతుమారబ్ధ స్త్రీభిర్హా హా కృతం తదా స్త్రీభిర్హా కృతం తదా. కళ్ళు పెద్దవి చేసి పెద్దగా అరవటం మొదలుపెట్టి పిడికిలి ఎట్టిట్లా సీతమ్మని చంపటానికని వెళ్ళాడు. అది చూసి అక్కడున్న స్త్రీలందరూ కూడా పెద్ద పెద్దగా అరుపులు అరిచి రావణుని పట్టుకున్నారు. స్త్రీణాం, సీతమ్మ మాటలన్నీ విన్నటువంటి రావణుడి కోపం వచ్చి ఇలా గుప్పెట్లు ముడిచాడు. ఎందుకు? రాముణ్ణి పొగిడింది సీతమ్మ. దాసుడుగా ఉండటానికి కూడా పనికిరావు పో అన్నది నిన్ను, నన్ను ఇంత మాట అంటావా అని రావణుడి కోపం వచ్చి గుప్పెళ్ళు ముడిచి కోపంతో బుసలు కొడుతూ కళ్ళు పెద్దవి చేశాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రావణుడి భార్యలు ఉన్నటువంటి వేరే కొంతమంది స్త్రీలు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ ఆయన పట్టుకున్నారు. వివృత్య నయనే క్రూరే ముష్టిముద్యమ్య దక్షిణం మైథిలీం హంతుమారబ్ధః.
స్త్రీభిర్హాహా కృతం తదా. రావణుడు గుప్పెడలాములు పట్టుకొని సీతపైకి వెళ్ళాడు చంపటానికి, ఉద్యమించాడు. అక్కడున్న స్త్రీలంతా కూడా రావణుడిని పట్టుకొని ఆపారు. స్త్రీణాం మధ్యాత్సముత్పత్య తస్య భార్య దురాత్మనః వరా మందోదరీ నామ తయా స ప్రతిషేధితః. రావణుని భార్య అయినటువంటి ఉత్తమరాలైనటువంటి మండోదరి స్త్రీల మధ్య నుండి శీఘ్రంగా ముందుకొచ్చింది. మండోదరి ముందుకొచ్చి రావణుడితో ఇలా అన్నది. రావణుడిని ఆపింది. ఆపి, తొందరపడకు రావణ, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని ఆ ఉన్నటువంటి భార్యలలో సౌందర్య రాశి అయినటువంటి ఆవిడ వచ్చి ఇలా రావణుడిని ఆపింది. స్త్రీణాం మధ్యాత్సముత్పత్య తస్య భార్య దురాత్మనః వరా మండోదరీ నామ తయా సప్రతిషేధితః. రావణుణ్ణి నివారించింది. అక్కడ ఉన్నటువంటి భార్యల్లో అందమైనటువంటి స్త్రీ వచ్చి ఇలా ఆపింది. ఆమె ధాన్యమాలిని. ఒకానొక సమయంలో రావణుడి కోపాన్ని కూడా ఆపింది కూడా ఆ ధాన్యమాలిని. అలాగే ధాన్యమాలిని వచ్చి ఆపింది. ఆపి, రావణ, ఎందుకయ్యా నువ్వు ఆవ మీదకి వెళతావు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? నేనున్నా కదా నీకు సంతోషాన్ని ఇచ్చడానికి, కోపం తగ్గించుకో అని ఆవిడ రావణుడితో అనగానే నిట్టూర్పులు ఇడుస్తూ పక్కకొచ్చాడు రావణుడు. ఉక్తశ్చ మధురాం వాచం తయా సమదనార్తితః సీతయా తవ కిం కార్యం మహేంద్ర ఇవ మహేంద్ర సమవిక్రమ. మధురంగా మాట్లాడింది ఆయనతో. పెళ్లి గట్టిగా పట్టుకొని ఎందుకయ్యా రావణ ఇంత కోప్పడతావు? మహేంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగిన వాడు. నీకు ఈ సీతతో ఏం పని? అల్పురాలు, మందబుద్ధి, సౌందర్యహీనురాలు, ఆవిడతో నీకేం పనయ్యా అని ఆవిడ అన్నది. నేను చూశాను. శంసుపా వృక్షం పైన కూర్చొని ఈ జరిగే సందర్భమంతా వీక్షిస్తూ ఉన్న ఉక్తశ్చ మధురాం వాచం తయా సమదనార్థితః సీతయా తవ కిం కార్యం మహేంద్ర సమవిక్రమ. నీకు ఈ సీతతో ఏం పనయ్యా అల్పురాలు? నేనున్నా కదా నీకు అని రావణుడి కోపాన్ని తగ్గించింది. దేవగంధర్వ కన్యాభిర్యక్ష కన్యాభిరేవ చ సార్ధం ప్రభో రమస్వేహ సీతాయా కిం కరిష్యసి.
ఆవిడ అంటూ ఉంది, అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఎంతో సౌందర్యవతురాలు ఆవిడ. రావణుని గట్టిగా పట్టుకుంది. నీవు దేవకన్యలతో, గంధర్వకన్యలతో, యక్షకన్యలతో క్రీడించు, సంతోషంగా వాళ్ళతో గడుపు. నీకు సీతతో ఏం పనయ్యా? ఆవిడ ఏమందంగా ఉందని నీవు ఆవిడని ఇష్టపడుతున్నావు అని రావణుడి కోపాన్ని ఆవిడ ఆపి, నాతో సుఖించు, నేను అందంగా ఉన్నా కదా, నీకు సంతోషాన్ని ఇస్తాను అని ఆవిడ రావణుడితో అన్నది. తతస్తాభి సమేతాభిర్నారీభి స మహాబలః దేవగంధర్వకన్యాభి సార్థం ప్రభో రమస్వేహ సీతయా కిం కరిష్యసి. నీకు సీతతో ఏం పనయ్యా? నాతో సుఖించు. దేవకన్యలున్నారు, వారితో సుఖించు. గంధర్వ కన్యలున్నారు, వాళ్ళతో సుఖించు. యక్షకన్యలున్నారు, వారితో క్రీడించు. నువ్వు సీతతో నీకేం పని? ఆవేశపడకు అని ఆ రావణుణ్ణి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది ఆవిడ. తతస్తాభి సమేతాభిర్నారీభి స మహాబలః ప్రసాద్య సహసా నీతో భవనం స్వం నిశాచరః. రాక్షస స్త్రీలంతా కూడా కలిసి మహాబలవంతుడైనటువంటి రావణుణ్ణి ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన కోపాన్ని చూసి వెంటనే రావణుణ్ణి గృహంలోకి లాక్కొని పోయారు, అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. తతస్తాభి సమేతాభి నారీభిః స మహాబలః ప్రసాద్య సహసా నీతో భవనం స్వం నిశాచరః. నీకు సీతతో ఏం పనయ్యా? ఇంత ఆవేశపడుతున్నావు? నీవు దేవేంద్రుడితో సమానమైన వాడివి, మాతో సుఖించు అని రావణుణ్ణి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయారు ఆ స్త్రీలు. యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యో వికృతాననాః సీతాం నిర్భత్సయామాసుర్వాక్యైః క్రూరైః సుదారుణైః. రావణుడు అక్కడి నుండి వెళ్ళిపోగానే క్రూరమైనటువంటి ముఖం కలిగిన వాళ్ళు రాక్షస స్త్రీలు దారుణంగా సీతమ్మని భయపెట్టడం మొదలుపెట్టారు. ఎందుకు? రావణుడి కోపం తెప్పించావా నువ్వు? నీవేంటి? నీ స్థితి ఏమిటి? నీ యొక్క పరిస్థితి ఏమిటి? నువ్వేమైనా సౌందర్య రాశి అనుకుంటున్నావా నువ్వు అని ఆ రాక్షస స్త్రీలంతా సీతమ్మని భయపెట్టడం మొదలుపెట్టారు. యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యో వికృతాననాః సీతాం భత్సత్సయామాస సీతాం నిర్భత్సయామాసు
వాక్యైః క్రూరైః సుదారుణైః దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆమెను భయపెట్టడం మొదలుపెట్టారు. భయంకరమైనటువంటి సోలాలు చూపించడం మొదలుపెట్టారు సీతమ్మకి. తృణవద్భాషితం సీతాం గణయామాస జానకి గర్జితం చ తదా తాసాం సీతాం ప్రాప్య నిరర్థకం. సీతమ్మ వాళ్ళ మాటలు గడ్డి పొరకలాగా తీసిపడేసింది, నిర్లక్ష్యంగా తీసిపడేసింది. మాటలు పట్టించుకోలేదు ఆవిడ. ఆ గర్జనలన్నీ సీత ముందు వ్యర్థమైపోయాయి. సీతమ్మ పట్టించుకోలేదు. వాళ్ళ బెదిరింపులు వాళ్ళవన్నీ కూడా. తృణావద్భాషితం తాసాం తృణవద్భాషితం తాసాం గణయామాస జానకీ గర్జితం చ తదా తాసాం సీతాం ప్రాప్య నిరర్థకం. వాళ్ళ మాటలు పట్టించుకోలేదు సీతమ్మ. గడ్డి పరకలాగా నిర్లక్ష్యంగా పక్కన పడేసినట్టుగా వదిలేసింది. వాళ్ళ బెదిరింపులన్నీ పట్టించుకోలేదు. వృధా గర్జిత నిశ్చేష్ట రాక్షస్యః పిశితాశనాః రావణాయ శశంసుప్తాః సీతాధ్యవసితం మహతో. పచ్చి మాంసం తినేటటువంటి ఆ రాక్షస స్త్రీలు తమ గర్జనలు వ్యర్థమయ్యాయి అని ఏమీ చేయజాలక గొప్పదైన సీత నిశ్చయం రావణుని తెలిపారు. అంటే వీళ్ళు బెదిరించారు రావణుడు వెళ్ళగానే. బెదిరించి ఆమె ఎలా స్పందిస్తుందా అని కూడా చూశారు. కానీ సీతమ్మ పెద్ద పట్టించుకోవాలా వీళ్ళ బెదిరింపులు. పట్టించుకోనటువంటి విషయాన్ని మళ్ళీ రావణుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు. వృధా గర్జిత నిశ్చేష్ట రాక్షస్యః పిశితాశనాః రావణాయ శశంసుప్తాః సీతాధ్యవసితం మహతో. రావణుడికి చెప్పారు సీత ఎలా స్పందించిందా అనేటటువంటి విషయం, ఆమె పట్టించుకోని విషయం. వీళ్ళు బెదిరించినా భయపడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె భావనని తీసుకుపోయి రావణుడికి చెప్పారు. తతస్తాః సహితాః సర్వ విహతాశా నిరుద్యమాః పరిక్షిప్య సమంతాతాం నిద్రావశముపాగతాః. అప్పుడు స్త్రీలందరూ కలిసి సీత మనస్సు మార్చే ఆశను వదులుకున్నారు. ఇక రాక్షస స్త్రీలు సీత మనస్సు మారుతుంది అని అప్పటిదాకా అనుకున్నారు. ఆమె ఎప్పుడైతే పెడచెవిని పెట్టిందో ఆ విషయంలో ఇక వాళ్ళు ఏమో మనస్సు మారదని నిర్ణయించుకున్నారు. సీత చుట్టూ కూడా వాళ్ళు వారించి 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 బెదిరించి బెదిరించి చుట్టూ వాళ్ళంతా కాస్త నిద్రపోదామని అలా పడుకున్నారు, నిద్రించారు ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలంతా కూడా. తతస్తాః సహితాః సర్వా విహతాశా
నిరుద్యమాః పరిక్షిప్య సమంతాత్తాం సమంతాంతాం నిద్రావశముపాగతాః సీతమ్మని అప్పటి వరకు బెదిరించినటువంటి ఆ రాక్షస స్త్రీలు అలసిపోయారు. అలసిపోయి ఇక సీత మనస్సు మారదు అనుకున్నారు. అనుకుని కాస్త నిద్రావస్థలోకి దిగారు. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నారు అట్లా సీతమ్మ చుట్టూ. తాసు చైవ ప్రసుప్తాసు సీతా భర్తృహితే రత విలప్య కరణం కరుణం దీన పృశుశోచ సుదుఃఖిత. రాక్షసులంతా నిద్రపోవటాన్ని నేను గమనించా. అలాగే భర్తహితము, తన భర్తహితము కోరేటటువంటి సీత బాగా దిగులు చెందింది, విలపిస్తూ ఉంది, చాలా దుఃఖిస్తూ ఉంది, అధికంగా ఏడ్చేసింది, ఏడుస్తూ ఉన్నది. ఈ సందర్భం నేను చూస్తూ ఉన్నా. తాసు చైవ ప్రసుప్తాసు సీతా భర్తృహితే రత విలప్య కరుణం దీనా ప్రశుశోచ సుదుఃఖిత. సీత బాగా దుఃఖించడం మొదలుపెట్టింది. తాసాం మధ్యాత్ సముత్థాయ త్రిజటా వాక్యమబ్రవీత్ ఆత్మానం ఖాదత క్షిప్రం న సీతా వినశిష్యతి జనకస్యాత్మజా సాధ్వి సుషా దశరథస్య చ. నిద్రపోతూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలంతా అలసిపోయి సీతమ్మని అప్పటిదాకా బెదిరించి, రావణుడు బెదిరిస్తే కొంత భయపడి, రాక్షస స్త్రీలు బెదిరిస్తే కొంత భయపడినా ఎప్పుడూ కూడా సీతమ్మ వాళ్ళకి తల వంచలేదు, వాళ్ళకి అంగీకారంగా సమాధానం చెప్పలేదు. అప్పుడు రాక్షస స్త్రీలంతా అలసిపోయినట్లుగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సందర్భంలో త్రిజట అనేటటువంటి రాక్షసి, అక్కడ ఉండేటటువంటి రాక్షసస్తుల్లో ఇంకొక రాక్షసి, ఒక రాక్షస స్త్రీ లేచి ఇట్లా మాట్లాడుతుంది. మీరే శీఘ్రంగా మిమ్మల్ని మీరే చంపుకొని తినండి ఓ రాక్షస స్త్రీలారా. ఏంటమ్మా ఈ పని? ఆమెను బెదిరిస్తున్నారు మీరు. ఆమె ఎవరు? జనక మహారాజు కూతురు, పతివ్రత, దశరథుని కోడలు. ఆమె సీత మాత్రం నశించదు. మీరు చంపలేరు ఆవిడ్ని, మీరు తినలేరు ఆవిడ్ని, మీరు భయపెట్టలేరు ఆవిడ్ని అని త్రిజట అక్కడ ఉండేటటువంటి రాక్షసుల మధ్యలో నుంచి లేచి ఆ రాక్షస స్త్రీలతో ఇలా అంటుంది. స్వప్నో హ్యద్యమయా దృష్టో దారుణో రోమహర్షణః రక్షసాం చ వినాశాయ భక్తురస్య జయాయ చ. నాకు ఇప్పుడే ఒక భయంకరమైన కల ఒకటి వచ్చింది. గగురుపాటు కలిగిస్తోంది ఆ కళ. రాక్షసులంతా నాశనం అయిపోయినట్టుగా నాకు కళ వచ్చింది. ఈమె భర్త విజయాన్ని పొందినట్టు నాకు కళ వచ్చింది, సూచిస్తోంది సూచన అని ఈ త్రిజట అక్కడ ఉండేటటువంటి నిద్రపోతూ గాఢ నిద్రలో ఉండేటటువంటి రాక్షసుల స్త్రీలతో వాళ్ళని బెదిరిస్తూ ఈ త్రిజట అనే రాక్షసి చెప్తోంది. తాసాం తాసాం మధ్యాత్ సముత్థాయ త్రిజట
వాక్యమబ్రవీత్. ఆత్మానం ఖాదత క్షిప్రం న సీతా వినశిష్యతి. జనకస్యాత్మజా సాధ్వీ జనకస్యాత్మజా సాధ్వీ స్నుషా దశరథస్య చ. త్రిజట లేచి ఆవిడ దశరథ మహారాజు కూతురు, దశరథ మహారాజు కోడలు, జనక మహారాజు కుమార్తె, పతివ్రత, రాముడు భార్య. ఆవిడ్ని మీరు ఏమీ చేయలేరమ్మా, నాకు ఇప్పుడే స్వప్నం వచ్చింది. స్వప్నో యద్య మయా దృష్టో. త్రిజట మాట్లాడుతోంది. స్వప్నం దారుణో రోమహర్షణః రక్షసాం చ వినాశాయ భక్తురస్య జయాయ చ. రాముడికి విజయం కలిగినట్టుగా నాకు స్వప్నం వచ్చింది. రాక్షసులకంతా కూడా మరణము సంభవించినట్టుగా కల వచ్చింది. భయంకరమైనటువంటి స్వప్నం ఇది. ఇది రాక్షస కులానికే నాశనం అని నాకు అనిపిస్తోంది. ఆవిడని ఏమీ అనకండి మీరంతా కూడా అని త్రిజట ఆ రాక్షస స్త్రీలతో చెప్పింది. అలమస్మాత్ పరిత్రాతుం రాఘవాద్ రాక్షసీగణం అభియాచామ వైదేహీమేతద్ధి మమ రోచతే. సీతను ప్రార్థించండి, నేను కూడా ప్రార్థిస్తా. ఈమె రాముడు నుండి రాక్షస స్త్రీలందరినీ కూడా రక్షించే సమర్థురాలు. శ్రీరాముడు ఇక్కడికి వస్తే మనం ఎవరం బ్రతకం. రాముడు ఇక్కడికి వచ్చినప్పుడు మనల్ని రక్షించమని మనం సీతమ్మని ప్రార్థిస్తే ఆమె రక్షిస్తుంది మనల్ని. నాకు ఇట్లు మంచిది అని నాకు మనస్సులో అనిపిస్తోంది. కనుక మీరెవ్వరూ తొందరపడి ఆమెతో వైరం తెచ్చుకోవద్దు, ఆమెను బెదిరించొద్దు, భయపెట్టొద్దు, కొట్టవద్దు, తిట్టవద్దు అని త్రిజట అక్కడ ఉండే రాక్షసులందరినీ కూడా పెద్దగా అరుస్తూ చెప్తోంది. అలమస్మాత్ పరిత్రాతుం రాఘవాత్ రాక్షసీగణం అభియాచామ వైదేహీ మేతద్ధి మమ రోచతే. నాకు ఇది మంచి పని అని తోస్తోంది, మంచి భావనగా అనిపిస్తుంది. ఆవిడ ఎవ్వరు ఏమొద్దు అనొద్దు, మనకి క్షేమాన్ని కలిగించే ఆవిడ అని త్రిజట రాక్షస గణంతో అంటుంది. యస్యా ఏవం విధః స్వప్నం దుఃఖితాయాః ప్రదృశ్యతే సా దుఃఖై వివిధైర్ముక్తా సుఖమాప్నోత్యనుత్తమం ప్రణిపాత ప్రసన్నా హే మైథిలీ జనకత్మజా. ఏ స్త్రీ అయినా దుఃఖంతో ఉంటే
దుఃఖం అంటే ఏ స్త్రీ అయినా సరే కలలో బాధపడుతున్నట్టు మనకు వస్తుందో ఆ దుఃఖం ఆ స్త్రీకి వీడిపోతుంది అని అర్థం. సీతకు మనం అంతా నమస్కారం చేద్దాం, ఆమె సంతోషపడుతుంది. బాధ పెట్టొద్దు ఆవిడ్ని. నా స్వప్నంలో సీతమ్మ దుఃఖితురాలై ఉన్నది అంటే దుఃఖిస్తూ ఉన్నటువంటి స్త్రీ గనక స్వప్నంలో వస్తే ఆమె దుఃఖం వీడిపోతుంది అని అర్థం, ఆమె కష్టాలు తొలగిపోతున్నాయి అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆమెను ఎవ్వరూ ఏమి అనొద్దు, మనకు మంచి జరుగుతుంది మనం ఇలా ప్రవర్తిస్తే అని త్రిజట ఆ రాక్షస స్త్రీలకు చెప్తుంది. యస్యా ఏవం విధః స్వప్నం దుఃఖితాయాః ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్తా సుఖమాప్నోత్యనుత్తమం. ప్రణిపాత ప్రసన్నాహే మైథిలీ జనకత్మజా సీత బాధపడుతూ ఉన్నట్టు నాకు స్వప్నంలో వచ్చింది. ఆమె దుఃఖం అంతా వీడిపోయినట్టే. ఇక సీతకు నమస్కారం చేద్దాం, ఆమె మనల్ని రక్షిస్తుంది. నా మాట మీరు వినండి అని త్రిజట అంటోంది. తతః సా శ్రీమతీ బాలా భర్తుర్విజయ హర్షిత అవోచత్యతి తత్తథ్యం భవేయం శరణం హివః. రాముడికి జయం కలుగుతుంది అని నాకు స్వప్నంలో వచ్చినది అని ఎప్పుడైతే త్రిజట అన్నదో సీత సంతోషపడి కొంచెం ఆనందం కలిగింది సీతమ్మకి. చిన్న వయస్సులో ఉన్నది సీతమ్మ, సిగ్గుపడిపోయింది. అది సత్యమే అయితే ఎంత బాగుండు, ఆహా అని సీతమ్మ మురిసిపోయింది త్రిజట అన్న చిన్న మాటకి. నన్ను రక్షిస్తే ఎంత బాగుండు, ఏమే మనల్ని రక్షిస్తుంది అని ఎప్పుడైతే త్రిజట అన్నదో నా రాముడికి జయం కలుగుతుందా అని సీతమ్మ మురిసిపోయింది. మమ్మల్ని అందరినీ రక్షించేది ఈవిడే అని ఎప్పుడైతే త్రిజట అన్నదో రాముడికి జయం కలిగితే కదా వీళ్ళంతా కూడా రక్షింపబడేది. వీళ్ళందరికీ అపజయం ఎప్పుడు రాముడికి జయం కలిగితే, అంటే రాముడు నన్ను రక్షిస్తాడు, రాముడికి జయం కలుగుతుంది అని సీతమ్మలో సీతమ్మ ఆనందపడుతూ ఉందట. తతః సా శ్రీమతీ బాలా భర్తుర్విజయ హర్షిత అవోచత్యధి తత్తథ్యం భవేయం శరణం హివః. సీతమ్మ సిగ్గుపడింది, ఆనందపడింది. ఆహా ఎంత సంతోషంగా అనిపించింది అన్నట్లుగా సీతమ్మ ఉన్నదట. తాం చాహం తాదృశీం దృష్టా
సీతాయా దారుణాం దశాం చింతయామాస విశ్రాంతో నచ మే నిర్వృతం మనః. నేను కొంతసేపు విశ్రమించి సీతకు సంభవించినటువంటి దారుణమైనటువంటి అట్టి అవస్థను చూసి నేను ఏమి చేయాలా అని ఆలోచించా. కానీ నా మనస్సుకు ఊరట లభించలేదు. హనుమంతుడు అంటున్నాడు, త్రిజట చెప్పిన విషయం అంతా విన్నా నేను. విన్న తర్వాత ఏం చేయాలో నాకు తోచలేదు. ఏం చేయాలో దారి కనపడలేదు. ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. ఎలా సీతమ్మని ఊరడించాలో అర్థం కాల. అలా ఆలోచనలో ఉన్నా నేను. తాచాహం తాం చాహం తాదృశీం దృష్ట్వా సీతాయా దారుణాం దశాం చింతయామాస విశ్రాంతో నచ మే నిర్వృతం మనః. మనస్సుకు ఊరట లభించలేదు. సంభాషణార్థం చ మయా జానక్యా చింతితో విధిః ఇక్ష్వాకూనాం హి వంశస్తు తతో మమ పురస్కృతః. ఎలా మాట్లాడాలా అని నేను ఆలోచనలో పడ్డా. అలాగే సీతతో ఎలా సంభాషణ చేయాలా అని ఏమీ తోచటం లేదు ఆలోచన. అలాగే సీతతో ఎలా సంభాషణ చేయాలా అని ఒక ఆలోచనలోకి వచ్చా. ఇక్ష్వాకు వంశ చరిత్ర చెప్పటం ప్రారంభించా. సంభాషణార్థం చ మయా జానక్యా చింతితో విధిః ఇక్ష్వాకూనాం హి వంశస్తు తతో మమ పురస్కృతః. ప్రారంభించా ఇక్ష్వాకు వంశాన్ని వర్ణించటం, కీర్తించడం ప్రారంభించా. సీతమ్మతో మాట్లాడే ప్రయత్నంలో శ్రుత్వాతు గదితాం వాచం రాజర్షి గణపూజితం ప్రత్యభాషత మాం దేవి బాష్పైః పిహితలోచన. సీతమ్మ చాలా దుఃఖంలో ఉంది ఆ సమయంలో. ఆ సమయంలో నేను మాట్లాడినటువంటి మాటలన్నీ విని సీతమ్మ కన్నీళ్లు తుడుచుకొని నాతో ఇలా మాట్లాడింది. శ్రుత్వాతు గద్దితాం వాచం రాజర్షి గణపూజితం ప్రత్యభాషత మాం దేవి బాష్పైః పిహితలోచన. సీత కన్నీళ్లు కప్పినటువంటి నేత్రాలతో ఉన్నది ఆవిడ. ఆవిడ నాతో ఇలా మాట్లాడింది. నేను దశరథుడి వంశం గురించి ఆమెకు వినపడేటట్టు మాట్లాడా. అవన్నీ ఆవిడ విన్నది. కస్త్వం కేన కథం చేహ ప్రాప్తో వా నరపుంగవ కాచరామేణ తే ప్రీతస్తన్మే శంసితుమర్హసి.
ఓ వానర శ్రేష్ఠుడా, ఎవరయ్యా నువ్వు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు నువ్వు? నీకు రాముడితో స్నేహం ఎలా ఏర్పడింది? దీనంతా నాకు చెప్పు అన్నది సీతమ్మ. కస్త్వం కేన కథం చాహ ప్రాప్తో వానరపుంగవ కాచరామేణ తే ప్రీతస్తంతే శంసితుమర్హసి. ఎలా నీకు రాముడితో పరిచయం అయిందయ్యా? నువ్వెట్లా రాముడితో స్నేహం చేశావు? చెప్పు, ఎవరు నువ్వు అని సీతమ్మ నాతో అన్నది. తస్యాస్తద్వచనం శ్రుత్వా హ్యహమప్యబ్రువం వచః దేవీ రామస్య భర్తుస్తే సహాయో భీమ విక్రమః సుగ్రీవో నామ విక్రాంతో వానరేంద్రో మహాబలః. ఆమె మాటలు నేను విన్నా. విని సీతమ్మతో ఇలా పలికాడు. ఓ దేవి, నేను రాముడికి సహాయభూతుడైనటువంటి భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి మహాపరాక్రమశాలి అయినటువంటి సుగ్రీవుడికి సేవకుడు. నా రాజు సుగ్రీవుడు రాముడికి సేవకుడు. ఆ సుగ్రీవుడు పంపగా నేను ఇక్కడికి వచ్చా. రాముడు సుగ్రీవుడికి చెప్పగా సుగ్రీవుడు నాకు చెబితే నేను ఇక్కడికి వచ్చా అని హనుమంతుడు చెప్పాడు ఈ మాట. తస్యాస్తద్వచనం శ్రుత్వా హ్యహమప్యబ్రువం వచః దేవీ రామస్య భర్తుస్తే సహాయో భీమ విక్రమః సుగ్రీవో నామ విక్రాంతో వానరేంద్రో మహాబలః. నేను సీతమ్మ మాట విని నీ భర్త అయినటువంటి రాముడికి సహాయభూతుడైనటువంటి భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి వాడు బలశాలి సుగ్రీవుడు ఉన్నాడమ్మా. ఆయన పేరు సుగ్రీవుడు దూతని, సుగ్రీవుడికి సేవకుణ్ణి. నా రాజు సుగ్రీవుడు, వానర రాజు సుగ్రీవుడు అయినటువంటి అతని యొక్క దూతని, సేవకుణ్ణి నేను. అతను పంపించగా నేను వచ్చానన్నాడు. తస్య మాం విద్ధి భృత్యం త్వం హనుమంతమిహాగతం భర్తాహం ప్రేషితస్తుభ్యం రామేణ క్లిష్టకర్మణ. ఇక్కడికి వచ్చి ఇక్కడికి నేను వచ్చా కదా, నేను సుగ్రీవుడు భృత్యుణ్ణి, సుగ్రీవుడు దాసుణ్ణి. నీ భర్త ఏ శ్రమ లేకుండా అనేక కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడమ్మా రాముడు. నీ నిమిత్తమై నన్ను ఇక్కడికి పంపించాడు. నిన్ను వెతికి రమ్మని నన్ను పంపించాడు. నీ భర్తే పంపించాడు నన్ను నీ దగ్గరికి. తస్య మాం విద్ధి భృత్యత్వం.
హనుమంతమిహాగతం. భక్త భక్త్రాహం ప్రేషితస్తుభ్యం రామేణ క్లిష్టకర్మణ. ఇక్కడికి నేను సుగ్రీవుడు భృత్యుడుగా నేను వచ్చా. సుగ్రీవుడు నన్ను ఆజ్ఞాపించాడు వెళ్ళిరా అని. నీ భక్త నీ నిమిత్తమై నన్ను ఇక్కడికి పంపించాడు. శ్రీరాముడు నాకు చెప్పాడమ్మా, నీ నిమిత్తమే నేను వచ్చా. ఇదంచ పురుష వ్యాఘ్ర శ్రీమాన్ దాశరథిస్వయం అంగుళీయమభిజ్ఞానమదాతుభ్యం యశస్విని. ఓ సీతమ్మ, పురుషశ్రేష్ఠుడైనటువంటి లక్ష్మీ సంపన్నుడైనటువంటి శ్రీరాముడు ఈ ఉంగరాన్ని నీకు ఆనవాలుగా స్వయంగా ఇచ్చాడు అని హనుమంతుడు చెప్తున్నాడు సీతమ్మకి. ఇదం చ పురుష వ్యాఘ్ర శ్రీమాన్ దాశరథి స్వయం అంగుళీయమభిజ్ఞాన మదాత్తుభ్యం యశస్విని. నీకు ఆనవాలుగా ఇమ్మని రాముడు తన యొక్క ఉంగరాన్ని నీకు ఇచ్చాడు అని హనుమంతుడు సీతమ్మతో చెప్పాడు. తదిచ్ఛామి త్వయా జ్ఞప్తం దేవి కిం కరవాణ్యహం రామలక్ష్మణయో పార్శ్వం నయామి త్వాం కిముత్తరం. సీతమ్మ, ఆ కారణాలచే నేనేమి చేయవలనో ఆజ్ఞాపించు. నిన్ను రామలక్ష్మణుల దగ్గరికి తీసుకెళ్లేదను నీవు గనక అంగీకరిస్తే. నువ్వేమన్నా మాట్లాడతావా? నీకు ఇష్టమైతే నిన్ను రామలక్ష్మణుల ముందుకు నేను తీసుకెళ్తాను అని ఆ ఉంగరాన్ని నమ్మకగా నేను సీతమ్మకిచ్చి ఈ మాట అన్నా. తదిచ్ఛామి త్వయా జ్ఞప్తం దేవి కిం కరవణ్యహం రామలక్ష్మణయోః పార్శ్వం నయామి త్వాం కిముత్తరం. నీవేమి సెలవిస్తావో చెప్పమ్మా, నేను రాముడి దగ్గరికి నేను తీసుకెళ్ళగలను. రామలక్ష్మణుల ముందు క్షణంలో నిన్ను ఉంచుతా అని హనుమంతుడు సీతమ్మతో అన్నారు. ఏతచ్ఛ్రుత్వా విదిత్వా చ సీతా జనకనందిని ఆహ రావణముత్సాద్య రాఘవో మాం నయిత్వతి. సీతమ్మ నా మాటలన్నీ కూడా విన్నది, గ్రహించింది నా భావన, నా వేగం. రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకుపోవాలి రాముడు, అది నేను కోరుకునేది అన్నది సీతమ్మ. ఏతశ్రుత్వా విదిత్వా చ
సీతా జనక నందిని. ఆహ రావణముత్సాద్య రాఘవో మాం నయత్వితి. సీతమ్మ నాతో ఎలా పలికింది, నేను రాముడు ఇక్కడికి వచ్చి రావణుణ్ణి వధించి లంకని జయించి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని నాతో అన్నది. ప్రణమ్య శిరసాదేవి మహమార్యామనిందితాం రాఘవస్య మనోహ్లాదమభిజ్ఞానమయాచుషం. సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించానప్పుడు రామును మనస్సుకు ఆహ్లాదం కలిగించే ఆనవాలు ఏదైనా నాకు ఇవ్వు అని నేను ప్రార్థన చేశా. రాముడిచ్చింది నీకు ఇచ్చా కదమ్మా, నీవు ఏదైనా ఇస్తే నేను తీసుకెళ్ళి రాముడికి ఇస్తానని అడిగా. అథ మామబ్రవీత్ సీతా గృహ్యత మయముత్తమః మణిర్యేన మహాబాహో రామస్వాం బహుమన్యతే. సీతమ్మ పలికిందిలా నాతో, ఉత్తమమైనటువంటి మణిని తీసుకో, దీనిని రాముడికి చూపించు, నిన్ను అనుగ్రహిస్తాడు, నిన్ను నమ్ముతాడు, నా దగ్గరికి వచ్చావు అని నాకు చూడామణిని ఇచ్చింది సీతమ్మ అని హనుమంతుడు జాంబవంతుడికి అంగదుడికి అక్కడ ఉండే వానర సైన్యాన్ని అందరికి కూడా చెప్తూ ఉన్నాడు. ఏమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.